హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఎట్లా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 10:30, 10:45 అట్లా అవుతుంది. అండ్ నేను రోజు లేచే టైం అయితే 10 o'clock, 9:30, 9:45 ఇట్లానే అవుతుంది. ఎందుకంటే నేను ఆఫీస్ నుండి వచ్చేవరకు 2:30 అవుతుంది. అండ్ పడుకునేసరికి 3 అవుతుంది, 3:30 కూడా అవుతుంది. సో అందుకని ఈ టైం అవుతుంది లేచే వరకు. అండ్ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్ నేను చేసేది అయితే నా బాటిల్ ఫిల్ చేసుకుంటాను. సో ఇదైతే 2 liters బాటిల్ అనమాట. సో అట్లీస్ట్ 2 liters తాగండి, 2 to 3 liters. సో నేనైతే 2 to 2.5 liters అట్లా తాగుతున్నా. అండ్ మై స్కిన్ చేంజ్డ్ అలాట్. నాకు 2 weeks బ్యాక్ లిటరల్లీ ఇటు సైడ్ ఘోరంగా పింపుల్స్ అయినాయి ఇక్కడ కూడా. బట్ అవన్నీ మాయమైపోయినాయి వాటర్ వల్లనే. అండ్ మంచిగా హెల్దీ డైట్, హెల్దీ ఫుడ్ తింటున్నాను కాబట్టి. సో ఎస్, ఇప్పుడైతే ఫిల్ చేసేసుకొని బ్లాక్ కాఫీ తాగేసి వర్కౌట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు లిప్స్ కొంచెం ఇట్లా డ్రై అనిపిస్తున్నా కానీ ఇట్లా పగులుతున్నా ఎక్కువ అనిపిస్తే కానీ ఇది యూజ్ చేయండి. దిస్ ఇస్ అ గేమ్ చేంజర్. లిటరలీ మంచిగా హైడ్రేటింగ్ అనిపిస్తుంది. అండ్ ఇది యాక్చువల్లీ స్లీపింగ్ మాస్క్ అనమాట. బట్ ఐ యూస్ దిస్ లైక్ మార్నింగ్ టైంలో కూడా యూజ్ చేస్తా బికాజ్ ఐ లవ్ దిస్ ప్రోడక్ట్. లెట్స్ స్టార్ట్ మై డే. టెడ్డీ గడి డోర్ వెనకనే కూర్చుంటాడు చూడండి. పొట్టి బంగారు టెడ్డీ, క్యూట్గా ఆడు. ఎంత క్యూట్ బంగారము, క్యూట్ మూతి చూడు ఎంత క్యూట్గా ఉందో. పప్ప బెల్ట్ ఎందుకులో తీసేయాలా? బెల్ట్ తీసేస్తా, హాయిగా ఉంటుంది నీకు టెడ్డీ, సరేనా? సో మార్నింగ్ టైంలో వీనితోనే ఫుల్ టైంపాస్ అవుతుంది నాకు. అంటే ఇంట్లో ఉన్నప్పుడల్లా వీనితోనే టైంపాస్ అవుతుంది. అని పొద్దున్న లేవగానే వీనితో కొంచెం ఆడుకుంటేనే నాకు ప్రశాంతంగా. నువ్వు ఎంత క్యూట్ ఫెలో కదా టెడ్డీ, నువ్వు క్యూట్ బంగారు టెడ్డీ, క్యూట్ స్వీట్. సో ఇక్కడ పార్టిషన్ లాగా వస్తుంది. అండ్ ఇక్కడేమో క్రాకరీ ఐటమ్, దీని వెనకాల పూజ రూమ్ వస్తుంది అనమాట. సో ఇదంతా పూజ రూమ్ కోసం. సో ఇదంతా అయిపోయినాక కిరాకు ఉంటుంది, అప్పుడు చూపిస్తాం. సో నేను ఇది తాగడానికి ఒకటే కారణం ఏంటంటే మంచిగా వర్కౌట్ చేయడానికి ఘోరంగా ఎనర్జీ వస్తుంది. సో అందుకే బ్లాక్ కాఫీ అవుతా. నాకు అస్సలు కాఫీ అంటేనే నచ్చదు, అస్సలు నచ్చదు. నాట్ అ కాఫీ పర్సన్, టీ పర్సన్ అప్పుడప్పుడు. పాలు తాగను నేను యాక్చువల్లీ. సో ఇవేమో నానబెట్టిన శనగలు, ఇవి కూడా తినేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేస్తాం. అట్లీస్ట్ 1.5 hour అయితే చేస్తాను. దాని తర్వాత కలుద్దాం. రైస్. సో ఇప్పుడు టైం 1:20 అవుతుంది మధ్యాహ్నం. అండ్ నా వర్కౌట్ అయిపోయింది. సో నేను డైలీ ఏం చేస్తానంటే ఒక టార్గెట్ పెట్టుకుంటా. వర్కౌట్ అయిపోయే వరకు అట్లీస్ట్ 1 liter వాటర్ అయిపోవాలి. సో ఇందులో సగం అయిపోవాలన్నమాట. 2000 ml కదా, 1000 వరకన్నా తాగేస్తా. దాని తర్వాత ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నైట్ వరకన్నా ఫినిష్ చేస్తా. సో అట్లీస్ట్ 2 liters అయితే టార్గెట్ అనమాట ఎవ్రీడే. సో యా, సో నేనైతే ఇంట్లో నుండి 2:15కి స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు తొందరగా ఇంకా 1 hour టైం ఉంది. తినాలి, రెడీ అయిపోవాలి, వెళ్ళిపోవాలి. నేను ఆఫీస్కి రెడీ కావడానికి లిటరలీ ఒక 5 to 10 minutes చాలన్నమాట. అంటే నేను ఏం చేస్తాను అంటే తిన్నాక రెడీ అవుతా, క్యాబ్ బుక్ చేసుకుంటా, క్యాబ్ వచ్చే వరకు రెడీ అయిపోతాం. 5 minutes మోస్ట్లీ అంతే అవుతుంది. సో ఇప్పుడైతే ఇంకా తినలేదు, బట్ ఫస్ట్ అయితే రెడీ అయిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే హెయిర్ ఇంకా వెట్గా ఉంది. సో ఫస్ట్ హెయిర్ డ్రై చేసేసుకొని వెళ్ళి తినేసి
దెన్ టెడియాన్ కూడా దింపాలి గైస్. టెడియాన్ కూడా దింపించి అప్పుడు క్యాబ్ బుక్ చేసుకుంటాం. ఇప్పుడైతే టైం 2:10 అట్లా అవుతుంది. యాక్చువల్లీ నేను 2:15కే రెడీ అయిపోయి వెళ్ళిపోవాలనుకున్నా, బట్ ఇంకా 15 minutes ఇవన్నీ వేయగలుగుతాను. ఐ డోంట్ నో. 2:30 కన్నా స్టార్ట్ అయితే నేను అక్కడ 1.5 hour పడుతుంది నాకు వెళ్ళడానికి కొండాపూర్కి. సో యా, లెట్స్ గెట్ రెడీ. నాకు ఎప్పుడు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, ఈరోజు యాక్చువల్లీ 4కి మీటింగ్ ఉంది. 4 వరకు వెళ్ళిపోవాలి గాయస్. ఇప్పుడు నేను ఇంకా రెడీ కావాలి. సో నేను జల్దీ రెడీ అయినాక మిమ్మల్ని కలుస్తాను. ఇట్లా వీడియో తీసుకొని ఇంకా డిలే అయిపోతుంది టైము. సో నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా జస్ట్ లిప్స్టిక్ ఒక్కటి మిస్ అవుతుంది, అది తిన్నాక పెట్టుకుంటా. సో యా, తొందరగా తినేసి వెళ్ళిపోవడమే. ఇంకోటి ఏంటిది రెడీ? ఏంటి కాదు టీపాయా? రెండా? ఓహో, మన సామాన్ ఏం పట్టుకోవద్దు, మన సామాన్ ఏం పట్టుకోవద్దు. కొన్న డ్రెస్ 2-3 times చేస్తారు ఒక వీక్లో. ఇంత సీరియస్గా ఉంటుంది. అయ్యో లైటింగ్ వస్తుందా? భయపడతా ఉంటుంది. ఈరోజు నేను దోశ తిన్నాను. దోశ మీద పొడి కారం పొడా, కారం పొడి దోశ. నాకు వంట వచ్చి తిని వంట నాకు కూడా వచ్చు. నేను బియ్యం పెడతాం. ఏంటి పెట్టా? మంచిగా బియ్యం పెడతా. టెడ్డీ గారిని కూడా పెడతా. టెడ్డీ గారిని కూడా పెడతావా? ఒక గ్లాస్ బియ్యంకా హాఫ్ వాటర్. ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ వాటర్ పెట్టండి, ఏమవుతుందో చూడండి. 2 గ్లాస్ బియ్యంకి అయితే డబ్బులు పోయాలి కదా. పర్లేదు, అన్నం అక్కడ అంటిపోయి. ఓకే, 2 గ్లాస్ బియ్యంకి అయితే 4 పోయాలి. తిన్నట్టే. మా ఇంటికి నన్ను కుక్ చేసి పెడతా. కొత్త బియ్యం అయితే కొత్త బియ్యం అని కూడా ఉంటుందా? నాకు తెలియదు. దంపుడు బియ్యం తెలుసా? దంపుడు బియ్యం అంటే కొత్త బియ్యం అంటే మా సైడ్ ఏం వాడడం. దంపుడు అంట. దంపుడు బియ్యం, దంపుడు దంపుడు బియ్యం ఉంటుంది తెలంగాణ, ఆంధ్ర. ఘోరంగా డిఫరెన్సెస్ ఉంటాయి వీళ్ళకి వాళ్ళకి. మీరు పిల్లో కవర్స్ని ఏమంటారు? పిల్లో కవర్స్ని ఏమంటాం? మెత్తల కవర్ అంటాం. మెత్త కవర్, మెత్త అంటాం. వీళ్ళు గలేవర్, మెత్తని దిండు, తలగడ. కొందరు దిండు అని కూడా అంటారు. తలగడ అంటాం మనం. తలగడ, గోషన్. కొందరు అంటారు. మరీ అంత అనం కానీ మెత్త కవర్లు అంటాం సింపుల్గా. మంచిగా డైట్ చేస్తుంటే పిజ్జా పార్టీ అని పెట్టారు. పిజ్జా తిన్నా 3 స్లైసులు తిన్నా. నువ్వు 2 or 3 or 4? నువ్వు రాకేష్? మేమిద్దరమే నాన్ వెజ్. 8 pieces లో నువ్వు 3 తింటే నేను 5 తిన్నాను. నేను ఒకటి వెజ్ కూడా ఇచ్చాను. దాంట్లో రాకేష్ తిన్నాడు. 6 తిన్నాను. లెక్క లేదు. సో ఫస్ట్ రాగానైతే 4 to 5 మీటింగ్ అయిందనమాట. 5 తర్వాత ఇంకా వచ్చేసి మళ్ళీ ఇక్కడ కొంచెం వర్క్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ ఉండే. అండ్ దాని తర్వాత 5:30 అట్లా మళ్ళీ కెఫ్టీరియాకి వెళ్ళి అక్కడ మనం తిందామా తాగుదామా అని చెప్పేసి వెళ్ళాం. బట్ మాకైతే మంచిగా ఫెసిలిటీస్ బాగుంటాయి ఇక్కడ. అంటే ఫ్రూట్స్ ఉంటాయి, కార్న్ఫ్లేక్స్, ఓట్స్, బ్రెడ్స్, ఇవన్నీ ఇంకా హెల్దీ వర్జన్ ఉంటుంది. అండ్ జంక్ కావాలంటే కూడా ఉంటుంది. బట్ మేమైతే కోకోనట్ వాటర్ తాగుతున్నాం అనమాట. థ్యాంక్ యూ. జో
ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మా ఆఫీస్లో, ఇన్ని వెరైటీస్. కానీ మేము తాగేది ఇదే. అయినా ఇది రియల్ కూడా కాదు, వస్తుంది అన్నమాట, కల్పితం. ఆర్టిఫిషియల్ కోకోనట్ వాటర్. फिर और लगा देती. అప్పర్ణ అప్పడాలు తింటు, అప్పడాలు అప్పర్ణ. సో మాకు ఆల్రెడీ ఈరోజు పిజ్జా పార్టీ ఉండే అనమాట. రాగానే మీటింగ్ తర్వాత పిజ్జా పార్టీ ఉండే. సో అందులో ఆల్రెడీ 3 slices తిన్నా కాబట్టి కొంచెం లైట్గా తిందామని అనుకున్నా. యాక్చువల్లీ నేను తినద్దు అనుకున్నా కానీ కొంచెం మళ్ళీ ఆకలేస్తుంది నైట్ అని చెప్పేసి చపాతీ, చికెన్ అండ్ క్యారెట్స్ తిన్నాను అనమాట. షుగర్ ఇచ్చిన వాళ్ళ అన్ని పర్లు వేయించుకుంటుడు. 10 floors దిగాలి. రాకేష్ ఐడియా. 8th floor లో ఉన్నాం. 7th floor. ఇప్పుడు 5th floor. వచ్చేటప్పుడు కూడా ఎక్కుదామా? తిన్నదంతా అడుగుతుంది. 4th floor. వామ్మో ఇదేందో చీకటి ఉంది. 2nd floor. వామ్మో. ఓ 3rd floor. వామ్మో ఆ లైట్ ఏంది అట్లా కొట్టుకుంటుంది. 2nd floor. ఆల్మోస్ట్ దేర్. నీ చిప్స్ ఇంకా అయిపోలేదు చందు. అమ్మయ్య కంప్లీట్ అయ్యి. డిలీట్ పర్మిట్ చేస్తామా? వాళ్ళే మనకి బ్రాడ్ చేశారు, ఈ ట్యాగ్ ఉందని చెప్పి. అకౌంట్ అదా? అది తీసేసి రౌట్ చేయి. వామ్మో వామ్మో, ఇవి ఫ్రాడ్ అకౌంట్స్. చాలా చాలా చార్జెస్ ఉన్నాయి. ఓకే గాయ్స్, సో ఇప్పుడైతే టైం 1 అవుతుంది, 1 AM. సో కొంచెంసేపట్లో స్టార్ట్ అయిపోతాను. ఇంటికి వెళ్ళే వరకు అట్లీస్ట్ 2:15 అవుతుంది. చూడండి చెప్తున్నా కదా, 2:15 or 2:10 వరకు ఐల్ బీ దేర్ ఇంట్లో. టెడ్డీగాడు వస్తాడు ఇప్పుడు. టెడ్డీగాడు వస్తాడు. టెడ్డీ టెడ్డీ టెడ్డీలు టెడ్డీలు క్యూట్గా గైస్. సో ఫైనలీ ఇంటికి వచ్చిన, బట్ చాలా లేట్ అయింది. యాక్చువల్లీ 1/2 hour లేట్ అయింది. 2కి రావాల్సింది 2:30 అయింది. ఎందుకంటే బయట నిమజ్జనం అవుతున్నాయి దేవునివి, వినాయక చవితి కాబట్టి. అండ్ అక్కడ తాగేసి ఘోరంగా కొట్టుకున్నాను అనమాట. ఒక అమ్మాయిని డ్రాప్ చేసే వాళ్ళ ఇంటి దగ్గర. సో నాకు లేట్ అయిపోయింది. ఓకే, సో ఫైనలీ ఇంటికి వచ్చిన 2:30 అయింది. ఇప్పుడు జల్దీ ఫ్రెష్ అప్ అయిపోయి పడుకోవడమే అనమాట. అండ్ యా, దట్స్ ఇట్. ఒకసారి టెడ్డీగా అని చూపిస్తా. నేను ఎంత లేట్ వచ్చినా కూడా డోర్ దగ్గరకు వచ్చి మంచి వెల్కమ్ ఇస్తాడు. బంగారం టెడ్డీగాడు. డాగ్స్ ఆర్ ది క్యూటెస్ట్ కదా టెడ్డీ? హౌ కెన్ యూ గైస్ బీ సో క్యూట్? 1 వండుకోబెడదాం. నేను కూడా వండుకుంటా. ఇంకా తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇట్స్ టైమ్ టు స్లీప్.